అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని పనుల పునః ప్రారంభ వేళ దేశం మొత్తం అమరావతి వైపు చూస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. అయితే ఏపీలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుకుంటున్న ఈ టైంలో రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయారు మాజీ సీఎం జగన్. నిన్న సాయంత్రమే ఆయన బెంగళూరుకు వెళ్లినట్లుగా తెలుస్తుంది. రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ప్రభుత్వం నుంచి జగన్ కు ఆహ్వానం అందింది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆహ్వాన పత్రికను ఆయన పర్సనల్ సెక్రటరీకి అందజేశారు. అయితే స్వయంగా ప్రధాని హాజరవుతున్న సభకు జగన్ రావటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలోనూ ప్రధాని మోదీ ప్రారంభ పనులకు జగన్ కు ఆహ్వానం అందింది. కానీ అప్పుడు కూడా కార్యక్రమానికి జగన్ దూరంగా ఉన్నారు. రైట్, ఇక ఏపీలో అమరావతి పునః ప్రారంభానికి సంబంధించి కూడా మోడీ హాజరవుతున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్ దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, అమరావతిలో నేడు ఒక పండగ వాతావరణం అయితే జరుగుతుంది. ఏదైతే అమరావతి రాజధానిని మరొకసారి కూడా మోదీ చేతుల మీదుగానే పునఃప్రాణ పనులకైతే మాత్రం శంకుస్థాపన చేయనున్నారు. దీనికైతే మాత్రం ఆ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అతిరథ మహారాజులు అయితే మాత్రం ఈ సభకు హాజరవుతారు. ఈ సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వాన పత్రికను అయితే పంపించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న తన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అందుబాటులో లేకపోవడంతో తన పర్సనల్ సెక్రటరీకి కూడా ఈ ఏదైతే ఆహ్వాన పత్రికను అందజేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఇటు మోదీ ఈ సభకి హాజరవుతున్న నేపథ్యంలో కూడా ఎవరెవరు హాజరవుతారనే సభ ఉంటారని చెప్పేసి మాత్రం ప్రజల్లో తీవ్ర ఒక ఆదైతే ఉంది. దీంతో పాటుగా ఈ రోజు సభగా హాజరు కావాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా నిన్న హఠావుటినా కూడా బెంగళూరుకి పయనమయ్యారు. దీంతో కూడా ఇటు ప్రధాని మోదీ హాజరైన సభకి ఇటు మాజీ ముఖ్యమంత్రి రాకపోవడంతో కూడా ప్రజలైతే మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా జగన్ దీనికి రాకపోవడానికి కారణం ఏంటని చెప్పి చూసుకుంటే మాత్రం గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు రాజధాని మూడు ముక్కలుగా కూడా చేసి అటు అమరావతిలో తో పాటుగా కాకినాడ, కడప, విశాఖపట్నం అంటూ చెప్పి 3 రాజధానులు చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఒకేసారి ఇక్కడ అమరావతిలోనే శాస్త్ర రాజధానిని నిర్మించేందుకు ఇటు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చేస్తున్న తరుణంలో కూడా దీన్ని అప్పుడు వ్యతిరేకించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని రాకపోవడంతో కూడా మరొకసారి కూడా ప్రజల్లో అదే విధంగా విశ్వాసం ఉన్నట్లయితే మాత్రం ప్రజలు తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఏదైతే నిన్న సాయంత్రమే హఠావుటిన స్పెషల్ ఫ్లైట్ లో కూడా బెంగళూరు వెళ్ళిపోవడంతో ఈ రోజు కూడా ఈ సభకి హాజరు కానట్లుగానే పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా ఇటు ఈ సభకైతే మాత్రం ప్రధానమంత్రి మోదీతో పాటుగా ఇతర మంత్రులు కానివచ్చు, అదేవిధంగా వివిధ శాఖ అధికారులు కూడా పాల్గొన్న నేపథ్యం ఉంటుంది. దీంతో పాటు కొన్ని 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు పనులు కూడా ఈ రోజు అయితే మాత్రం సాయంత్రం 3:45 నిమిషాలకైతే మాత్రం ప్రధాని మోదీ చేతుల మీదకైతే మాత్రం శంకుస్థాపన చేసే పరిస్థితి ఉంది. దీంతో దీనికైతే మాత్రం రాకపోవడం అయితే మాత్రం కొంతమంది అభిమానులు కానివచ్చు, అమరావతి రాజధాని ప్రజలైతే మాత్రం జగన్ పై అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం అవుతుంది. అంటే మరొకసారి కూడా అమరావతిని మీరు రాజధాని నిర్మించే అవసరం లేనట్లుగానే భావిస్తున్నారని చెప్పేసి అయితే మాత్రం అమరావతి రాజధాని ప్రజలు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం మరొక కొన్ని గంటల్లోనే అమరావతి ప్రాంతంలో ఒక పండగ వాతావరణం అయితే మాత్రం తీసుకువచ్చే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే కొన్ని లక్షల మందిని అమరావతి ప్రాంతానికి తరలించే ఎందుకైతే మాత్రం ఇటు కూటమి ప్రభుత్వం కూడా రెడీ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఆడికి వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక స్నాక్స్ కానివ్వచ్చు, అదేవిధంగా మధ్యాహ్నం డిన్నర్ భోజనం లంచ్ కానివ్వచ్చు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు, ఫ్రూట్స్ అంటే వివిధ అంశాలను కూడా వాళ్ళకైతే మాత్రం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే సభ ప్రాంగణం చేరుకుంటారో సభ ప్రాంగణం మొత్తానికి కూడా వాళ్ళకి ఒక గ్యాలరీని కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు చూసుకోవచ్చు అమరావతి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది. విజన్ 2040 అనే విజన్ ని కూడా చంద్రబాబు రూపకల్పన చేయనున్నారు. దానికి సంబంధించి అప్పుడు 40లో ఏ విధంగా ఉంటాయో అన్నింటినీ కూడా ఒక
డిజైనింగ్ కూడా చేపించి అక్కడ అన్నింటిని చూపించారు. దానికి అన్నింటిని కూడా ఎక్కడికి వచ్చే ప్రజలందరికీ కూడా చూపించే ప్రయత్నం కూడా చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి అద్భుతమైన కట్టడాలు అమరావతిలో చేపిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఒక శాశ్వత రాజధానిని కూడా నిర్మించేందుకు చంద్రబాబు అన్ని విధాలా కష్టపడుతున్నారు. ఇలాంటి వాతావరణంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా అక్కడ కొన్ని లక్షల కోట్లని ప్రాజెక్టులు తీసుకొచ్చి రావడంతో పాటుగా అదేవిధంగా కొన్ని ఐటీ కంపెనీలు కానివ్వచ్చు, కొన్ని ఎంతో మంది కాంట్రాక్టర్లు తీసుకొచ్చి కూడా ఇక్కడ వీటి అన్నిటిని నిర్మించేందుకు చంద్రబాబు అన్ని విధాలుగా కృషి చేస్తారని చెప్పేసి అయితే మాత్రం ఇటు ఏపీ ప్రభుత్వం ప్రజలు కూడా చంద్రబాబుకి అయితే మాత్రం ఎంత ఎత్తున పట్టం కప్పుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఈ రోజు శంకుస్థాపన చేసే విషయానికి అయితే మాత్రం అందరూ కూడా చాలా అభినందనలు తెలుపుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు మనం. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.